అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములో చేరి వచ్చిన దేవుని అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఈ ఉదయకాల సమయంలో మరి ఈ ఆదివారపు ఆరాధన 2026 సంవత్సరంలోని మొట్టమొదటి ఆదివారం ప్రభు పాద సన్నిధిలో మనం కాలం గడపడానికి మరి ప్రభువు మనకిచ్చినటువంటి యోగ్యతను ధన్యతను బట్టి నిండు మనసుతో దేవుని స్తుతిస్తున్నాను. అలాగే చేరికుడు వచ్చిన దేవుని పిల్లలని మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రభు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మరి 10 దినాల ఉపవాస ప్రార్థనలో, అలాగే ప్రత్యేకించి మరి పర్సనల్ ప్రేయర్స్లో, సంఘ ప్రార్థనలో మరి ప్రభు ప్రార్థనను ఆలకించి ఓ చక్కటి వాగ్దానాన్ని ప్రభు మనకిచ్చాడు. అదేంటో దేవుని వాక్యముల నుండి మనం ధ్యానం చేద్దాం. సామెతల పుస్తకం 16వ అధ్యాయం, సామెతల పుస్తకం 16వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుదాం. ఈ దినం మన ధ్యాన నిమిత్తంగా 2026 సంవత్సరంలో కల్వరి సీయోను ప్రార్థనా మందిరం ఐటే కాలనీ సంఘానికి దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం చదువుకుందాం. ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. దేవునికి మహిమ కలుగునుగాక. ఓసారి అందరూ చదవండి, వాగ్దానం వైపు చూస్తూ ఆ వాగ్దానాన్ని నమ్ముతూ అందరూ చదువుదాం. ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. ఆమేన్. ప్రభు మన ఈ వాగ్దానాన్ని మనందరి వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో, సంఘములో దీన్ని స్థిరపరచునుగాక. ఓ చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. చదవబడినటువంటి ఈ వాక్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. కృపలో జ్ఞాపకం చేసుకోండి. వాక్యమై ఉన్న దేవా, నాతో మాతో మీరు మాట్లాడి కేవలం నీ ఘనమైన నామానికి మాత్రమే మహిమయు ఘనతయు ప్రభావం మీరు చెల్లించుకోనమని, వినగల చెవిని అంగీకరించగల మనస్సును మాకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. నా దీన స్థితిని నీవు మార్చినావు, నా జీవితానికి విలువనిచ్చినావు. నా దీన స్థితిని నీవు మార్చినావు, నా జీవితానికి విలువనిచ్చినావు. నీ కృపతో నన్ను ఆవరించినావు, నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. నీ కృపతో నన్ను ఆవరించినావు, నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని నా ప్రాణమా, నా అంతరంగమా, యెహోవా నామమును సన్నోతించుమా. నా ప్రాణమా, నా అంతరంగమా, యెహోవా నామమును సన్నోతించుమా. యేసయ్య చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా. యేసయ్య చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా. ఊహించలేని నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక. మరి వాక్యం వింటున్న దేవుని పిల్లని మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. మనందరి వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో ప్రతిదినం మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రతిదినం దేవుడు మానవునితో ఇచ్చేటువంటి శ్రేష్టమైన వాగ్దానం కొరకు ప్రార్థిస్తూ వచ్చాం. ఈ వాగ్దానాలలో
సంఘపరమైన వాగ్దానం, వ్యక్తిగత జీవితంలో వాగ్దానం, అలాగే కుటుంబపరమైన వాగ్దానం. మనం ఆరాధించే దేవుడు ఎవరు అంటే వాగ్దానాలను నెరవేర్చే దేవుడు. హెబ్రీయులకు రాస్తున్నటువంటి పత్రిక 10వ అధ్యాయము 35, 36 వచనాల్లో మన జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఏమని ఉంటుందంటే, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము మీ జీవితంలో నెరవేర్చబడ్డానికి కొరకై మీకు ఓరిమి అవసరమై ఉన్నది అన్నాడు. సహనముతో దేవుని వాగ్దానము కొరకు మనం ప్రార్థించి ఆశించి ఎదురు చూసిన రీతిలో ఓ గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ప్రతి సంవత్సరం మరి ప్రార్థనలను దేవుడు ఆలకించి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ప్రత్యేక రీతిలో వాగ్దానాలను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. చాలామంది వాదన ఏంటి అంటే బైబిల్ అంతా వాగ్దానాలేగా, మళ్ళీ ప్రత్యేకంగా వాగ్దానము తీసుకునేది ఏంది, ప్రత్యేకంగా 31వ తారీఖు మళ్ళా వాగ్దానం అని దాని కొరకు మనం ప్రార్థన చేసి తీసుకునేది ఏంది అంటారు. అయితే నేనైతే అంటాను, మరి వాగ్దానాన్ని బైబిల్ అంతా వాగ్దానాలే వాస్తవమే. దరిదాపుగా 8,000 పైచిలుకు వాగ్దానాలు ప్రభువు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినవి ఉన్నాయి. మనతో కాదు, ఎవరితో చేశాడు నిబంధన? ఇశ్రాయేలు ప్రజలతో. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి విడిపించబడిన తర్వాత, బానిసత్వపు కాడిలో నుండి వాళ్ళు విడిపించిన తర్వాత వాళ్ళు విశ్వాస యాత్ర కొనసాగడానికి వారు ఎలాగుండాలో, వారు ఏం చేయాలో, వారు ఎలాగుంటే దీవించబడతారో, వారు ఎలాగుంటే దేవుడు వారితో మాట్లాడతారో, వారు ఎలాగుంటే దేవుడు వాగ్దానాలను దేవుడు వారికి స్వతంత్రింపజేస్తాడో సవివరంగా చాలా విషయాలు ధర్మశాస్త్ర గ్రంథములో నుండి ప్రభువు మాట్లాడుతూ వచ్చాడు. ధర్మశాస్త్ర గ్రంథం అనగా 5 కాండాలతో కూడినటువంటి గ్రంథాన్ని ధర్మశాస్త్ర గ్రంథం అన్నారు. ఆదికాండం, నిర్గమాకాండం, సంఖ్యాకాండం, లేవీకాండం, ద్వితీయోపదేశకాండం. ఉపదేశము చేశాడు, మరలా వారికి ఇంకా అర్థం అవడానికి మరొకసారి ఉపదేశాన్ని చేశాడు. ఇదే ద్వితీయోపదేశ కాండం. ఈ వాక్యములన్నిటి యొక్క సారాంశం ఒకటే. ఇశ్రాయేలు ప్రజలకు అనగా దేవుని వెంబడిస్తున్న ప్రతి వారి జీవితంలో ప్రభువు ఏమిచ్చాడు అంటే కొన్ని ఆజ్ఞలను ఇచ్చాడు. ఏమిచ్చాడంట? ఆజ్ఞలను ఇచ్చాడు, కట్టడలను ఇచ్చాడు, శాసనాలను ఇచ్చాడు, విధులను ఇచ్చాడు, నిబంధనలను ఇచ్చాడు, అలాగే వాగ్దానాలను కూడా దేవుడిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వీటన్నిటినీ మీరు ఇవి చేస్తే ఇవి పొందుకుంటారు. వాగ్దానం అంటే దాని అర్థం ఏంటి అంటే, వాగ్దానం అంటే దాని యొక్క వివరణ ఏంటి అంటే, ఇది నీవు పాటించినప్పుడు, ఈ ఆజ్ఞ పాటించినప్పుడు, ఈ కట్టడ నీవు పాటించినప్పుడు, ఈ శాస్త్రాన్ని నీవు పాటించినప్పుడు, నీ విధి ధర్మాన్ని నీవు జరిగించినప్పుడు, ఈ యొక్క నిబంధన నీవు అనుసరించి నడిచినప్పుడు వాగ్దానాన్ని నీ జీవితంలో నీవు స్వతంత్రించుకుంటావు అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అలాగే ప్రతి సంవత్సరంలాగా మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో కూడా దేవుడు తన ప్రజలకు బయలుపరిచినటువంటి ప్రతి వాగ్దానాలను సంవత్సరం ఒక్కొక్క వాగ్దానాన్ని ప్రభువు మనకిస్తూ నడిపిస్తున్నాడు. అందును బట్టి ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా. అయితే చదవబడిన దేవుని వాక్యంలో వాగ్దానము నెరవేర్చబడాలనుకుంటాం, కానీ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడకూడదని ఎవరైనా అనుకుంటారా? అనుకోరు. వాగ్దానం అంటే మన పరిభాషలో మనకు అర్థమయ్యేటువంటి మాట ఏంటి అంటే, దేవుడు మానవునికి ఇస్తున్న మాట. ఎవరికి ఇస్తున్న మాట? దేవుడు మనతో మాట్లాడుతున్న ఓ శ్రేష్టమైనటువంటి మాట. ఏం మాట ఆయన మాట్లాడుతూ ఉన్నాడో మరి మన జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ మాటను మనము వాగ్దానం అనబడిన ఈ మాట మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే మనము చేయవలసిన రెఫరెన్స్ చెప్పను, కానీ ఒక 5 ప్రాముఖ్యమైన మాటలు చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా. నెంబర్ 1, వాగ్దానాన్ని నీవు నమ్మాలి. వాగ్దానం ఏం చేయాలి? నమ్మాల. నమ్మితే వాగ్దానం నెరవేర్చబడుతుంది. రెండవదిగా, వాగ్దానాన్ని నీ నోటితో బలహీనంగా ముచ్చట ఏం జరిగిద్దోలే, ఏమోలే, అయిద్దో కాదో అనే నీ నోటి మాట రాకూడదు. నీ నోట వాగ్దానాల గురించి బలమైన మాటే రావాలి తప్ప బలహీనమైన మాట నీ జీవితంలో రాకూడదు. మూడవది, వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే వాగ్దానము కొరకు నీవు మోకరించినప్పుడెల్లా, నీవు ప్రార్థిస్తున్నప్పుడెల్లా వాగ్దానము కొరకు నువ్వేం చేయాలంటే కన్నీటితో వాగ్దానాన్ని ఎత్తి దేవుని దగ్గర, అయ్యా ఈ వాగ్దానము నాకు ఇచ్చావు,
ఈ మాటను నాకు ఇచ్చావు, ఇది ఈ నిబంధన నీవు నాకు ఇస్తానన్నావు కనుక ఈ మాట నీవు నాకు ఇచ్చావు కనుక ఈ మాటను నా జీవితంలో స్థిరపరచయ్యా, జరిగించయ్యా అని నీవేం చేయాలంటే వాగ్దానం నిమిత్తమై దేవుని దగ్గర ప్రార్థించాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నాలుగవదిగా నువ్వు ఏం చేయాలి అంటే నీకిచ్చినటువంటి రక్షణ, ఒకవేళ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే రక్షణ లేని వారు రక్షణ పొందాలి. రక్షించబడిన వారు ఏం చేయాలంటే వారి సొంత రక్షణను అంతము వరకు కాపాడుకోగలగాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంతము వరకు నిత్య రక్షణ, శాశ్వతమైన రక్షణ, నిత్య జీవానికి సంబంధించిన ఈ రక్షణ నీవేం చేయాలి అంటే అంతము వరకు నీ రక్షణ విషయంలో రక్షణ వస్త్రమును పోగొట్టుకున్నాడు ఒక వ్యక్తి. లూకాసు వార్త 10వ అధ్యాయం 30వ వాక్యంలో చూస్తే యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళిపోతూ దొంగల చేతిలో చిక్కి రక్షణ అనబడిన వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు. కనుక మన రక్షణను ఎక్కడ మనం పోగొట్టుకోకూడదు. ఆయన వచ్చేదాకా, మనం చచ్చేదాకా మనం ఏం చేయాలంటే ఆ రక్షణను మనం కాపాడుకోగలగాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఐదవదిగా ఏం చేయాలి అంటే వాగ్దానము కొరకు సహనము కలిగి ఉండాలి. వాగ్దానం కొరకు ఏం చేయాలి? సహనము కలిగి ఉండి. నిజంగా దేవుడు నీకు ఇచ్చిన మాట వాగ్దానం, ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే ఖచ్చితంగా నువ్వేం చేయాలంటే లేట్ అయినా గొప్ప కార్యాన్ని ఆయన చేయగలిగిన వాడు కనుక ఆ వాగ్దానము కొరకే నీవు ప్రార్థిస్తున్నావు, విశ్వాసం ఉంచావు, కనిపెడుతున్నావు కనుక ఆ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడే చివరి గడియల వరకు కూడా నువ్వేం చేయాలంటే ఎదురు చూడాలి, సహనము కలిగి ఎదురు చూడాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఇలాగ చేయగలిగినప్పుడు ఈ 5 సంగతులను ఎవరైతే చేయగలుగుతారో, ఈ 5 విషయాలు ఎవరైతే మదిలో పెట్టుకోగలుగుతారో, ఈ 5 విషయాల ప్రకారంగా ఎవరైతే వారి యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితాలను కట్టుకోగలుగుతారో అట్టి వారి జీవితంలో ప్రభు ఏం చేస్తాడంటే వాగ్దానాన్ని స్థిరపరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. అయితే ఈ సంవత్సరం మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ఒకడు తాను చేయబోవున్నది హృదయములో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. ఒకడు తాను చేయబోవున్నది హృదయములో యోచించుకోరు. ఎక్కడ యోచించుకుంటాడంట? హృదయములో ఊహించుకుంటాడు. అంటే మన హృదయము ఆలోచనలకు నిలయం. మన హృదయం దేనికి నిలయం? ఆలోచన. మనుషుని యొక్క తలంపు పుట్టక మునిపే మన తలంపు ఏంటో, మన ఆలోచన ఏంటో, మన క్రియలేంటో, మన యొక్క ఆలోచన విధానం ఏంటో, ఏది మనము ప్రభు దగ్గర అడగబోతున్నాము అన్న సంగతి కూడా ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. 32వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 19వ వాక్యంలో ఒక చక్కని మాట అంటాడు. 32వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయం. అక్కడ ఏమనుంది అంటే నరుని యొక్క ఆలోచన శ్రేష్టముగా ఉంటుంది, ఆలోచన విషయంలో గొప్పగా ఆలోచిస్తాడు కానీ దేవుడు క్రియలు జరిగించే విషయంలో, ఆ కార్యములను ఆలోచనను స్థిరపరిచే విషయంలో శక్తి సంపన్నుడైన దేవుడు అని ఉంది అక్కడ. దేవునికి మహిమ కలుగునుగాక. కొన్నిసార్లు మనం ఆలోచన చేస్తాం కానీ ఆలోచించే ఆలోచన ఒకవేళ జరగకపోవచ్చేమో. అందుకని ఇక్కడ అన్నాడు ఒకడు తాను ఆలోచించుకునే ఆలోచన, యోచించే ఆలోచన, హృదయములు అనుకునే ఆలోచన ఒకవేళ జరగకపోవచ్చేమో. ఎందుకని జరగట్లేదు కొంతమంది జీవితాల్లో అంటే ఎందుకని ఆలోచించినటువంటి ఆలోచన క్రమబద్ధీకరణ చేయలేకపోతున్నాడు అంటే ఎందుకని ఆలోచించినటువంటి ఆలోచనను కార్యరూపంలో ప్రభు చూపించలేకపోతున్నాడంటే ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయంలో 5వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట మాట్లాడుతూ వచ్చాడు. ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయము 5వ వచనం. అక్కడ ఏమనుంది అంటే కేవలము దేవుడు నరుని చూచినప్పుడు వారి తలంపులోని ఊహ అంతయు కేవలము చెడ్డదని దేవుడు తెలుసుకున్నాడంట. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. బయట నుండి వెళుతున్నవి ఏవి మనల్ని పాడు చేయట్లేదు కానీ హృదయము లోపల నుండి వచ్చుచున్నవే పాడు చేయుచున్నవి అన్నాడు. మత్తయి సువార్తలో మనం గమనించవచ్చు. హృదయములో నుండి అన్నీ వచ్చి మన యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని పతనం చేస్తున్నాయి. అందుకని హృదయం అన్నిటికన్నా మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది అని ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9-10 వచనాల్లో మాట్లాడుతూ అంటాడు. ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది కనుక ఆ హృదయ అంతరంగమును పరిశీలన చేయగలిగిన దేవుడైన యెహోవా నీతో సముడైన వాడెవడైనా ఉన్నాడా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన అంతరంగ స్థితిని పరిశీలన చేయగలిగిన దేవుడు అంటే ఇప్పుడు ఒకడు ఆలోచించుకునేటువంటి ఆలోచన వాని వ్యక్తిగత జీవితంలో సాధ్యపడాలి అంటే, వాని వ్యక్తిగత జీవితంలో
అది కార్యరూపములో జరగాలి అంటే ఏవి నీవు ప్రార్థిస్తున్నావో, ఏవి నీవు తలస్తున్నావో, ఏది నీవు మనస్సులో అనుకుంటున్నావో ఆ కార్యాన్ని దేవుడు నిశ్చయముగా నీ జీవితంలో చేయగలగాలి అంటే నువ్వేం చేయాలంటే దేవునికి ఇష్టమైన ఆలోచన నీవు ఆలోచించాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు కూల్చివేయబడతాయి. దేవునికి అనుగుణంగా ఉన్న ప్రతి తలంపును దేవుడు వర్ధిల్లింపజేసి ఫలింపులోకి తీసుకొస్తాడు. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. అందుకని దేవుని వాగ్దానము, ఈ సంవత్సరం మనకి ఇచ్చిన వాగ్దానములు ఏమనుందంటే, ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును. అది మంచి అయినా యోచిస్తాడు, అది చెడైనా యోచిస్తాడు. పైకి ఒకలాగుంటారు, లోపలేమో ఇంకోలాగుంటారు. పైకి వందనాలు చెప్పొచ్చు, లోపల ఇంకొకలాగా తిట్టుకోవచ్చు. కనుక పైకి ఒకలాగా బయటకు ఒకలాగా ఉండకూడదు. విశ్వాసులు, దేవుని పిల్లలు, ఒకవేళ ఇన్కేస్ దేవుని సేవకుడే నేను కూడా అలాగ ఉండకూడదు. ఏదైనా ఉంటే హృదయము లోపల ఉండకూడదు, కానీ హృదయము నిండు కొలది నాలుక మాట్లాడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక హృదయము లోపల ఉన్నది బయటికి బహిరంగంగా యథార్థంగా ఫేస్ టు ఫేస్ మాట్లాడగలిగితే ఈ సంవత్సరాన్ని దేవుడు నీకు దీవెనకరంగా మార్చునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని ఈ మాట మాట్లాడుతుంటున్నాడు, హృదయమును ఆలోచించుకునేటువంటి ఆలోచన స్థిరపరచాలి అంటే ఇక్కడ కంక్లూజింగ్ ఇచ్చాడు దానికి. యెహోవా వాని నడతలను స్థిరపరచును అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. ఎవరు స్థిరపరచాలంట? యెహోవానే స్థిరపరచాలి. దేవుడే స్థిరపరచకపోతే, దేవుడు వాని నడతను స్థిరపరచకపోతే, దేవుడు వాడు ఆలోచించుకున్న ఆలోచన స్థిరపరచకపోతే, నేనైనా నువ్వైనా ఏది మన హృదయంలో యోచించుకుంటున్నామో ఆ ఆలోచన కనుక దేవుడు స్థిరపరచకపోతే అదేమవుదంటే కార్యరూపంలోకి రాదు. ముందుకు ఆ కార్యం వెళ్ళడానికి అవకాశం లేదు. ఒక కార్యం మనం చేయగలుగుతున్నాము, ఒకవేళ చేశాము అంటే కేవలం దేవుని కృప వలన దేవుడు దాన్ని మనకు స్థిరపరిచాడు కనుక, ఆయన ఆలోచనలో మనం ఉన్నాము కనుక, ఆయన తలంపులో మనం ఉన్నాం కనుక దానిని దేవుడు ఏం చేశాడంటే ముందుకు నడిపించగలిగాడు. కాబట్టి మనము చేయగలిగేమే తప్ప మన శక్తిని బట్టి, మన జ్ఞానాన్ని బట్టి, మన టాలెంట్ని బట్టి, మనకున్నటువంటి ధన సంపదలను బట్టి ఏది ఈ లోకములో ఎవ్వరము సాధించలేం. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు నిర్గమాకాండ గ్రంథం 3వ అధ్యాయము 14-15 వచనాలలో, అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనయ్యున్నాను. చాలమ్మా, మనం మొట్టమొదటి మాట చూసాం. ఒకడు ఆలోచించుకునే ఆలోచన హృదయములో యోచించాలి అంటే అది ఎవరు స్థిరపరచాలి? దేవుడు అంటే నీ హృదయము దేవుని ఎదుట సరి అయిందిగా కనపడాలి. నీ హృదయంలో నీవు ఆలోచిస్తున్న ఆలోచన దేవుని ఆలోచనలకు వ్యతిరేకంగా ఉండకూడదు. దేవుని ఆలోచనలకు అనుగుణంగా నీ ఆలోచన ఉండగలిగితే, నీ హృదయంలో నీవు తలంచుకుంటున్న ఆ తలంపు దేవునికి ఇష్టమైందిగా ఉండగలిగితే నిశ్చయముగా నీ నడతలను ప్రభువు స్థిరపరుస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యెహోవా అనగా అర్థం ఏంటి? నీ దేవుడు ఏడనుచు నన్ను అడుగుచున్నారయ్యా, నీవెక్కడున్నావని చెప్పాలి, నీవు ఎలాగుంటావని నేను చెప్పాలి అని మోషే అడిగినప్పుడు ప్రభువు మోషేతో చెప్పిన మాట ఏంటంటే, నన్ను గురించి నిన్ను ఎవరైనా అడిగితే నువ్వేం చెప్పాలో తెలుసా? నేను ఉన్నవాడను అనువాడనయ్యున్నాను అని చెప్పమన్నాడు. గట్టిగా ఒకసారి చప్పట్లు కొడుతూ ప్రభు నామం మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశముని సింహాసనము, భూలోకముని పాదపీఠము, ఆకాశముని సింహాసనము, భూలోకముని పాదపీఠము, ఈనుడగు మానవులను కావగా, హీనులకు మానవులను కావగా, ప్రాణము సిలువలో దారబోసితివి, ప్రాణము సిలువలో దారబోసితివి, భజయంతును నిన్ను యెహోవా శ్రీయేస రక్షణకర్త. శరణు శరణు మా దేవ యెహోవా, శరణు శరణు మా దేవ యెహోవా,
మహిమాన్విత చిరజీవనిది భజింతుము నిను సాత్రి ఏ సమా రక్షణకర్త. హల్లెలూయా. ఆయన ఎవరు అంటే ఉన్నవాడైన దేవుడు, ఆమేన్ అనే వాడై ఉన్నాడు. ఏది నీ జీవితంలో నీవు ఆలోచిస్తున్నావో, ఏది నీ హృదయంలో కావాలి, ఇది జరిగితే బాగుండి, ఇది అవితే బాగుండని నీవు తలంచుచు ఉన్నావో, దానిని నా దేవుడని యెహోవా ఉన్నవాడును ఆమేన్ అనువాడై ఉన్న దేవుడు దానిని స్థిరపరిచి జరిగించునుగాక. ఆమేన్. జరిగిస్తాడు దేవుడు. నీవు దేవుని పైన నమ్మకం ఉంచితే, నీవు దేవుని పైన విశ్వాసాన్ని కనుక ఉంచితే, నీవు దేవునికి అనుగుణమైనటువంటి ఆలోచన కనుక నీవు నడవగలిగితే, దేవునికి ఇష్టమైనటువంటి ప్రవర్తన కనుక నీవు జీవించగలిగితే, నిశ్చయముగా నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు మన ఆలోచన యావత్తును స్థిరపరిచి జరిగించేవాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆదికాండ గ్రంథములో యెహోవా అనే ఈ మాట 129 సార్లు ఉంది. ఎన్నిసార్లు? 129, 129 సార్లు. అలాగే ఇంకా దానికి మించి నిర్గమాకాండములో 314 సార్లు ఉంది యెహోవా అనే మాట. ఎన్నిసార్లు అంట? 314 సార్లు యెహోవా అనే మాట దేవుని వాక్యములో మనం గమనించగలం. మరొక మాట చూపిస్తాను చూడండి. సామెతల పుస్తకం 5వ అధ్యాయము 21వ వాక్యం. సామెతల పుస్తకం 5వ అధ్యాయం 21వ వాక్యం. నరుని మార్గములను యెహోవా ఎరుగును, వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీవు ఎట్లా నీ నడతుందో ఎవరు గుర్తిస్తారంట? ఒకవేళ దైవజనుడిగా నాకు తెలియపోవచ్చు, నన్ను గురించి మీకు తెలియపోవచ్చు, నిన్ను గురించి నన్ను గురించి ఎవరికి తెలుసు? నరుల యొక్క నడతను యెహోవా గుర్తించును అన్నాడు. ఇంకో మాట చదువుదాం దేవుని వాక్యంలో. ఇదే సామెతల పుస్తకం 20వ అధ్యాయం 24వ వచనం. 24. ఒకని నడతను యెహోవా వశము, తనకు సంభవించబోనిది ఒకడు ఎట్లు తెలుసుకొనగలడు అన్నాడు. ఎవరి వశం అంట? మనం నడిచే విధానం, మనం నడిచే నడత ఎవరి వశములో ఉంది? దేవుని వశములో ఉంది అన్నాడు. ఇక్కడేమో నీ నడతను నేను గుర్తిస్తున్నాను అన్నాడు. ఇక్కడేమో నీ నడత ఎవరి వశములో ఉందంటే నీ వశములో లేదు, అది నా వశములో ఉంది అని ప్రభువు మాట్లాడుతున్నాడు. మరొక మాట చూద్దాం దేవుని వాక్యములో. మరి ఇదే సామెతల పుస్తకం 20వ అధ్యాయం 11వ వాక్యం. సామెతలు 20:11. బాలుడు సైతము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయును అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనం నడిచే నడత కరెక్టో కాదో, మనం నడుస్తున్నది కరెక్టో కాదో, మన చేష్టలు అంటే మన క్రియలు, మన ప్రవర్తనను బట్టి అర్థమైపోయింది ఎదుటోళ్ళకి. అంతేనా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని అపోస్తలుడైన పౌలు గారు పత్రికలో రాస్తున్నాడు, పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు కలరు అన్నాడు. ఎక్కడంట భక్తి? పైకి భక్తి ఉంది కానీ ఎక్కడ లేదు భక్తి? లోపల భక్తి లేదు. పైకి భక్తి ఉండడం వల్ల ఉపయోగం ఏమి లేదు. అందుకని బాలుడికే అర్థమవుతుంది కదా, వాడు మంచి నడక నడుస్తున్నాడో లేకపోతే యథార్థంగా నడుస్తున్నాడో, పరిశుద్ధమైన నడక నడుస్తున్నాడో నడవట్లేదన్న సంగతి ఎవరికి అర్థమవుతుంది? బాలుడైన వారికి అర్థమవుతుంటే వయసుకు వచ్చిన మనకు అర్థం కాదంటే మనకు అర్థమైద్ది. మనం చేస్తున్నది కొన్నిసార్లు తప్పు అనిపించినా మనస్సాక్షిని చంపేసుకొని మనం ఏం చేస్తున్నాం అంటే, ఎవరు చూడొచ్చారులే, మనం నడుస్తున్న నడక మంచిదే, మన నడత కరెక్ట్గానే ఉంది, ఇబ్బంది ఏమి లేదు అన్నట్లుగా అట్లాగు ముందుకెళ్ళిపోవటం. జాగ్రత్త. దేవుని సేవకునిగా వాక్యాన్ని బట్టి ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే, మనము నడుస్తున్నటువంటి నడత అది మంచిదో కాదో, అది పరిశుద్ధమైందో, నీతికరమైందో, లేకపోతే దేవునికి అవిధేయకరమైందో, అది దేవుని వశములో ఉంది కనుక దేవుడు గుర్తిస్తున్నాడు కనుక నీ నడత విషయంలో నీవు ఎలాగుండాలి? జాగ్రత్తగా ఉండాలి. ఇంతకు నడత అంటే ఏంటి? నడక గురించి మనకు తెలుసు. నడత అంటే ఇంగ్లీష్లో ఉంది బిహేవియర్, అంటే ప్రవర్తన.
యెహోవా వాని ప్రవర్తనను స్థిరపరచును అంటే నీ హృదయములో ఉన్న ఆలోచన దేవుడు స్థిరపరచాలి, జరిగించాలనుకుంటే నీవు ఆలోచిస్తున్న దాన్ని నీ జీవితంలో దేవుడు కార్యరూపములో నీకు చూపించాలి అనుకుంటే నీవు దేవుని ఎదుట ప్రవర్తించే ప్రవర్తన అది ఖచ్చితమైన ప్రవర్తనగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నీ ప్రతివాడు తన క్రియలను బట్టి తన ప్రవర్తన ఫలమును వారికి అనుగ్రహిస్తాను అన్నాడు దేవుడు. అవునా? నా ప్రవర్తన బట్టి నా క్రియల యొక్క ప్రతిఫలాన్ని నేను అనుభవిస్తాను. నీ ప్రవర్తనను బట్టి నీ క్రియల యొక్క ఆ ప్రవర్తనను బట్టి నీకు ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. మనం ఆరాధించే దేవుడు ఎవరంటే ప్రతి వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలమును అనుగ్రహించే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఉన్నవాడును అనువాడనైన దేవుడు ఈ దినము నీతో వాక్యము ద్వారా మాట్లాడుతున్న మాట ఏంటి అంటే నీ ప్రవర్తన దేవుని ఎదుట కరెక్ట్గా ఉంటే నిన్ను దేవుడి 2026 సంవత్సరంలో స్థిరపరచబోతున్నాడు. కొట్టగడ్డకు చప్పట్లు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీ ప్రవర్తన క్లారిటీగా ఉంటే, నీ ప్రవర్తనలో క్లియరెన్స్ ఉంటే, నీ ప్రవర్తన ఖచ్చితమైన ప్రవర్తన, ఎవడేమనుకున్నా పర్వాలేదు నా ప్రవర్తన విషయంలో నేను కరెక్ట్గా ఉంటాను 100% అని నీవు దేవుని దగ్గర తీర్మానం చేసుకోగలిగితే, ఇంటికాడ ఒకలాగా, బయట ఒకలాగా, మందిరంలో ఒకలాగా, ఇంకో చోట ఇంకొకలాగా కాదు, నేను ఎక్కడున్నా నేను దేవుని చేత కడగబడిన వాడను. నిబంధన జనులం నిరీక్షణ గనులం గనుడగు యేసుని సిలువ రక్తపు సంబంధులం మేము నిబంధన జనులం మేము నిబంధన జనులం. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరెదను. యేసురాజు ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరెదను. నిబంధన జనులం నిరీక్షణ గనులం గనుడగు యేసుని సిలువ రక్తపు సంబంధులం గనుడగు యేసుని సిలువ రక్తపు సంబంధులం మేము నిబంధన జనులం మేము నిబంధన జనులం. హల్లెలూయా. మనం ఎవరు అంటే నిబంధనాజనులం. మనం యేసు ప్రభువారు తన రక్తము చేత కడిగి విమోచించబడిన జనాంగం మనం. ఒకప్పుడు పాపములో ఉన్న, ఒకప్పుడు శాపములో ఉన్న, ఒకప్పుడు జిగట కలిగిన దొంగ ఊబిలో ఉన్న మనలను ప్రభువు తన అమూల్యమైన రక్తము చేత కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నిబంధనాజనులుగా ప్రభు మనల్ని మార్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు నిబంధన చేశాడు దేవుడు, మనతో ప్రమాణాన్ని చేశాడు. అదే వాగ్దానం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాగ్దానం చేస్తే ఏమంటున్నాడు అంటే ఉన్నవాడును అనువాడనైన నేను నీతో నీ ప్రవర్తన కరెక్ట్గా ఉంటే, నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంటే, నీ ప్రవర్తన నాకు ఇష్టమైనదిగా ఉంటే నిన్ను నేను స్థిరపరచబోతున్నాను అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీవెక్కడున్నా నీ ప్రవర్తన ఎలాగుండాలంటే మనుషులు మెచ్చుకునేటట్లుగా ప్రవర్తించబాకండి. ఒకవేళ గడిచిన సంవత్సరం మనుషులకు అనుకూలంగానో, ఒకవేళ దైవజనులకు అనుకూలంగానో, ఒకవేళ ఇంట్లో వాళ్ళకో, వీధి వాళ్ళకో, బంధువులకో మరి కొన్నిటిని చంపుకొని చేయకూడదని తెలిసిన దేవునికి అవిధేయకరమైన కార్యాలు చేస్తూ నీ ప్రవర్తన విషయంలో దేవునికి బాధను కలిగించేవేమో. నేను అంటాను, ఈ సంవత్సరం అలాగున నేను చేయనయ్యా, అలాగున నేను ఉండనయ్యా, నీకు ఇష్టం వచ్చిన ప్రవర్తన నేను ప్రవర్తిస్తానయ్యా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దావీదు తన పితరుల దృష్టికి యథార్థమైనటువంటి ప్రవర్తన ప్రవర్తించాడు గనుక గొర్రెలు కాసుకునే దావీదును తీసుకెళ్లి చక్రవర్తి స్థానములో దేవుడు ఉంచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అబ్రహాము జీవితాన్ని పరిశీలన చేసిన అబ్రహాము దేవునికి ఇష్టమైన ప్రవర్తన ప్రవర్తించాడు గనుక అన్ని విషయములలో అబ్రహామును దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. భక్తులు ఎవరి జీవితాన్ని మీరు పరిశీలన చేసిన, ఐగుప్తు యొక్క బానిసత్వపు కాడి నుండి మరి 430 సంవత్సరాలు బానిసత్వపు కాడిలో మగ్గిపోయిన ఇశ్రాయేలు ప్రజలను బయటకు తేవడానికి కొరకే ఎంతో మంది దైవజనులు ఉండొచ్చు ఆ కాలములో. కానీ మోషేను మాత్రమే దేవుడు ఎన్నుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే అతడు గొర్రెలు కాయిచున్న స్వభావాన్ని కలిగి ఉన్నాడు. నా మందను మేపడానికి అర్హుడు అని తన ప్రవర్తనను బట్టి మోషేను ఇశ్రాయేలు
ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పూర్వం నేను దోషకుడిని, హింసకుడిని, పాపులలో నా వంటి ప్రధాన పాపి లేడు అని చెప్పిన అపోస్తులుడైనటువంటి పౌలు యొక్క వ్యక్తిగత జీవితంలో తన పాపపు జీవితాన్ని విడిచిపెట్టి నూతనమైన స్వభావాన్ని, నూతనమైనటువంటి ప్రవర్తన దేవుని సన్నిధిలో ప్రవర్తించాడు గనుక హింసకుడుగా, దోషకుడుగా ఉన్న సౌలును పౌలుగా మార్చి 14 పత్రికలు పరిశుద్ధ గ్రంథంలో రాయడానికి యేసు ప్రభు వారి శిష్యులు 12 మందికి లేని యోగ్యత అన్యుడైన మరి దేవుని చేత పట్టబడి దర్శనానికి విధేయుడైనటువంటి పౌలుకు దేవుడు అట్టి ధన్యతనిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ భక్తుని జీవితాన్ని నువ్వు పరిశీలన చేసినా ప్రతి భక్తుని జీవితంలో దేవుడు చూసింది బిహేవియర్, వారి ప్రవర్తనను చూశాడు. వారి ప్రవర్తన బట్టే నీ ప్రవర్తన కరెక్ట్గా ఉంటే నీకు మేలే చేస్తాడు కానీ కీడు చేయడానికి ఇష్టపడేవాడు కాదు. మనుషుల ఎదుట కరెక్ట్గా నీవు ప్రవర్తిస్తున్నా ఎవడు నీకు అన్యాయం చేయాలనుకుంటాడు, చేయడో. నీ ప్రవర్తన కరెక్ట్ లేకపోతే ఎవడైనా నిన్ను మోసం చేయాలనుకుంటాడు, అన్యాయం చేయాలనుకుంటాడు. నీవు నీ కొరకు అయినటువంటి నేను మంచిని కోరక చెడును కోరతాడు. అదే మనుషుల ఎదుట కానీ, దేవుని ఎదుట కానీ, సంఘములో కానీ నీవెక్కడున్నా నీ ప్రవర్తన కరెక్ట్గా ఉంటే వాడు కరెక్ట్రా, వాడి జోలికి మనం వెళ్తే లేనిపోయిన శాపం మనకొచ్చిద్దనే భయము ఎదుటివారిలో ప్రభు కలుగు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ఈ సంవత్సరం నీ నడత అంటే నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి వారి ప్రవర్తనను దేవుడు స్థిరపరుస్తాడు చూద్దాం. దేవుని వాక్యంలో ఎలాంటి వారి ప్రవర్తనను దేవుడు స్థిరపరుస్తాడు అంటే యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 22, 23 వచనాల్లో మరి చదివి చెప్పడానికి కొద్దిగా ఆలస్యం అవుతుంది కనుక నేనే చెప్తాను. యాకోబు రాసినటువంటి పత్రికలో మొదటి అధ్యాయము 22, 23 వచనాలు ఏముందంటే ఎలాంటి వారి ప్రవర్తనను దేవుడు స్థిరపరుస్తాడు అంటే, ఎలాంటి వారి ప్రవర్తన దేవునికి ఇష్టము అంటే దేవుని వాక్యములో ఉంది కదా, వాక్యానుసారముగా నడుచుకునే వారి ప్రవర్తన ఇష్టమంట. దేని ప్రకారం చెప్పాలి గట్టిగా? దేని ప్రకారం? మన మాటల ప్రకారం కాదు. ఎవరి వాక్య ప్రకారం? ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండును, ఆ వాక్యమే దేవుడై ఆయన శరీర రూపములో మన మధ్య నివసించాడు. కనుక వాక్యానుసారంగా నీవు ప్రవర్తించగలిగితే, నీ ప్రవర్తన వాక్యానుసారమైనదైతే, మనుషులు పెట్టినటువంటి పద్ధతుల ప్రకారం నడవబాక, మనుషులు పెట్టిన ఆచారాల ప్రకారం నడవబాక, మనుషులు పెట్టిన కొన్ని సాంప్రదాయాల ప్రకారం నడవబాక. ఏమంటా రక్షించబడ్డావో, ఏమంటా ప్రభు రక్తంలో కడగబడి విమోచించబడ్డావో, ఇక నీవు నీ సొత్తు కాదు. నీవెవరి సొత్తు అంటే దేవుని సొత్తు అయి ఉన్నావు. కనుక దేవుని సొత్తు అయిన ప్రజలుగా నీవు ఉన్నావు గనుక, దేవుని కుమారుడిగా, కుమార్తెగా నీవు ముద్రించబడ్డావు గనుక నీవు నీ ఇష్టం వచ్చినట్టు నడవకూడదు. ఇంకా దేవుని వాక్యానుసారంగా నడవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యానుసారమైన ప్రవర్తన నీవు కలిగి ప్రవర్తిస్తుంటే అప్పుడు దేవుడు ఏమనుకుంటాడంటే, ఒకడు తాను యోచించుకునే ఆలోచన హృదయములో ఆయన నడతను ఆయన స్థిరపరచాలి అనుకుంటాడు. సెకండ్ వన్, రెండవది చూపిస్తాను. దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, కొలసీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఉంది, యోగ్యమైన వారు ప్రవర్తించే ప్రవర్తన అంట. అంటే యోగ్యమైన ప్రవర్తన. ఎలాంటి ప్రవర్తన? యోగ్యమైన వారిగా ఉండాలి. అయోగ్యులు ఉన్నారు లోకంలో, యోగ్యులు కూడా ఉన్నారు. దేవుని సంఘములో, దేవుని పనిలో కూడా యోగ్యులు ఉన్నారు, అయోగ్యులు కూడా ఉన్నారు. అంటే పనికొచ్చేవారు ఉన్నారు, పనికిరాని వారు కూడా ఉన్నారు. నేను చిన్నప్పుడు చదువుకున్నటువంటి పాఠములో గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కుండడున్ననేమి కర్మపాలు అన్నారు. అంటే గోవు పాలు గరిటె ఉన్నవి ప్రజలకు ఉపయోగపడతాయి, మేలు చేస్తాయి. కర్మపాలు అంటే గాడిద పాలు కొండడున్నా ఉపయోగం లేదన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే కొంచెమైనా చాలు. కొంచెము పులిసిన పిండి మంచి పిండిని ఎలా పాడు చేస్తుందో, నీ జీవితంలో అయోగ్యమైన ఓ చిన్న లోపం, అయోగ్యమైన ఓ చిన్న పొరపాటు, అయోగ్యమైన ఓ చిన్న అవలక్షణం నీ జీవితంలో ఉన్న మంచి అంతటిని పాడు చేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ఎలాంటి వారి ప్రవర్తనను దేవుడు స్థిరపరచబోతున్నాడు అంటే, రెండవదిగా మనం చూసాం యోగ్యకరమైన వారి ప్రవర్తన. చెప్పండి, ఎలాంటి వారి ప్రవర్తన? మనం ఎలాగుండాలి? ప్రభు దృష్టికి యోగ్యులుగా ఉండాలి, అయోగ్యులుగా ఉండకూడదు, నిష్ప్రయోజకులుగా ఉండకూడదు, ప్రయోజనకరమైన వారిగా మనం ఉండాలి. మూడో మాట చూపిస్తాను చూడండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వాక్యం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక
2వ అధ్యాయము 12వ వాక్యములో మంచి ప్రవర్తన కలిగిన వారు అన్నాడు. ఏ ప్రవర్తన అంట? మంచి ప్రవర్తన. ఇదే పేతురు పత్రికలో 4వ అధ్యాయం 19వ వచనంలో కూడా చూస్తే, 4:19లో చూస్తే సత్ప్రవర్తన గలవారై ఉండండి అండి అన్నాడు. సత్ అంటే మంచి, సత్ అంటే మంచి ప్రవర్తన. ఏ ప్రవర్తన ఉండాలి మనకి? దేవుని ఎదుట నీ ప్రవర్తనను, నీ నడతను, నీవు నడిచే విధానాన్ని, నీకు కావలసిన కార్యాలను దేవుడు చేయాలి అంటే నీవు దేవుని ఎదుట మంచిగా ప్రవర్తించాలి. ఎవరి ఎదుటంట? దేవుని ఎదుట. కొంతమంది అంటారు, నా సంగతి అంతా ఆయనకే తెలుసులే, నేను ఎట్ట ప్రవర్తన. ఆయన ఎదుట ప్రవర్తించేది ఒకటైతే, రెండవది నీ ఇంటిలో నీకు సాక్ష్యం కావాలి. ఎక్కడ కావాలి? ఇంటిలో సాక్ష్యం కావాలి. ఇంటి దగ్గర కుటుంబ సభ్యుల మధ్యలో నీవు ప్రవర్తించే తీరు కూడా మంచిదై ఉండాలి. సంఘములో నీవు ప్రవర్తించే తీరు మంచిదై ఉండాలి. దైవజనుని యొద్ద నీవు ప్రవర్తించే తీరు మంచిదై ఉండాలి. సమాజంలో నీవు ప్రవర్తించే తీరు మంచిదై ఉంటే నీ మంచి ప్రవర్తనను బట్టి నీవు యోచిస్తున్న ప్రతి ఆలోచన, నీ హృదయములో నీవేది తలస్తూ ఉన్నావో దానిని దేవుడు స్థిరపరిచి జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 3వ మాట చెప్తాం. దేవుని వాక్యములో మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే అపోస్తలుడైనటువంటి మరి పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి లేఖ రాస్తూ 4వ అధ్యాయము 12వ వచనంలో, నువ్వు యవనస్తుడురా బాబు, నువ్వు యవనస్తులవై ఉన్నావు, సేవకు వచ్చావు. యవనస్తులుగా ఉన్నటువంటి నీవు సేవ చేయడానికి కొద్దిగా అభ్యంతరాలు ఉంటాయి. అయితే నీవు ఎలాగుండాలో అక్కడ చెప్తూ అంటాడు, నీవు మాట విషయంలోనూ. చదువుతారా ఎవరైనా? 4:12, నీ యవనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకము, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరికరమైన వ్యక్తిగా ఉండు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే దీని సారాంశం ఏంటంటే మనము మాదిరికరమైన ప్రవర్తించాలి. మనం ఎలాగుండాలి? మాదిరిగా ఉండాలి. ఇతరులకు రోల్ మోడల్ మనమే. మనల్ని చూసిన వాళ్ళు, మనలో ఇప్పుడు నన్ను చూసిన వాళ్ళు ఆంధ్రే పాస్టర్ గారిని చూడకూడదు. ఎవరిని చూడాలి? ప్రభువును చూడాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిన్ను చూసిన వాళ్ళు నీ రూపం ఏందో, నీ చక్కదనం ఏందో, నీ గుణాలేంటో, అబ్బో నీ నోరేందో ఈ చూడకూడదు. నిజంగా నువ్వు ప్రభువుని నమ్ముకుంటే, ప్రభు పాస్ సన్నిధికి వస్తుంటే, నూతన సంవత్సరంలో నిజంగా నేను నా బ్రతుకును మార్చుకుంటాను, నా పద్ధతిని మార్చుకుంటాను, దేవుడు నన్ను, నా కుటుంబాన్ని స్థిరపరచాలనుకుంటున్నాను, మరి నా ఆలోచనను, నా హృదయంలో నేను యోచించుకున్న నా ఆలోచన నా యేసయ్య స్థిరపరచాలని నేను అనుకుంటున్నానని నీవు తీర్మానం చేసుకోగలిగితే, తీర్మానం చేసుకున్న నీవు ఎలాగుండాలి అంటే అందరికీ మాదిరికరమైన జీవితం నీలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిన్ను అసహించుకునే జీవితం ఉండకూడదు. ఎక్కడ నేను ఒకటే ప్రార్థన చేస్తాను, సాతానికి చిక్కకూడదు, మనుషులకు కూడా చిక్కకూడదు. నాలో ఏ లోపం ఉన్నా, ఏ పాపం ఉన్నా, ఏ బలహీనత నా జీవితంలో ఉన్నా, అయ్యా అది నీకే నా బలము తెలియాలి, నా బలహీనత కూడా నీకే తెలియాలి. కనుక నా బలాన్ని, బలహీనతను నేను ఎవరికి చెప్పను, నీకే చెప్తున్నా. నా బలమైతే దాన్ని బలపరచు, నా బలహీనత అయితే దాన్ని తొలగించి నన్ను బలహీన స్థితిలో నుంచి బలమైన స్థితిలోకి నడిపించయ్యా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యెహోవా వాని నడతను స్థిరపరచును అంటే ఎవరి నడతను దేవుడు స్థిరపరుస్తాడు అంటే దేవుని వాక్యంలో మనం చదివాం, మాదిరికరమైన వారి ప్రవర్తనను. మనకి ఏ జీవితం ఉండాలి? మాదిరికరమైన జీవితం ఉండాలి. వేటిలో మాదిరో చెప్పాడు, తిమోతి గారితో చెప్పాడా? మాటలోను, ప్రేమలోను, ప్రవర్తనలోను, పవిత్రతలోను నీవు విశ్వాసులకు మాదిరిగా ఉండాలి అబ్బాయి అని చెప్పాడు. తన ఆత్మీయ కుమారుడు కనుక పౌలు గారు చెప్తూ అంటున్నాడు, నా కుమారుడా, నా ఆత్మీయ కుమారుడా, నీవు ఎలాగుండాలంటే విశ్వాసులకు మాదిరికరంగా ఉండు. ఈరోజు మాదిరి మన జీవితంలో ఉందా లేదా? కొన్ని వాటిలో మాదిరి చూపిస్తున్నాం, కొన్ని వాటిలో మాదిరి చూపించలేక పోతున్నాం. నేను రాత్రి మెయిన్ చర్చిలో వాక్యం చెప్పడానికి దైవజనులు కాలేబాయ్ గారు పిలిచారు, అక్కడికి వెళ్ళాను. దైవజనుల మాట కాదనకూడదు కనుక మరి దేవుని సేవకుల మాటను గౌరవించి, నాకన్నా సీనియర్ పాస్టర్, మినిస్ట్రీలో సీనియర్ పాస్టర్ గారు కనుక దైవజనుల మాట గౌరవించి అలాగ వెళ్ళాను. ఆ స్థలంలోకి వెళుతూ ఉన్నప్పుడు రెడీ అవుతున్నాను. ఇంటి దగ్గర రెడీ అవుతుంటే మావాడు అప్పుడు దాకా మడ్డిగా ఉన్నాడు, బట్టలంతా ఆడుకొని వచ్చాడు, దుమ్ము కొట్టుకుపోయి ఉన్నాడు. వాడు నేను రెడీ అవడం చూసి నేను కూడా వస్తాను డాడీ ప్రార్థనకు అన్నాడు. అనగానే నేనన్నాను, ఇట్లాగయ్యా నాకు ఇప్పుడే టైం అయిపోయింది, 8 గంటలకి 8:15 లోపల రాంద్రే అని పాస్ గారు చెప్పాడు. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలరా, ఇప్పుడు నువ్వు విసిగించబాక, ఇప్పుడు నువ్వు నన్ను ఇబ్బంది పెట్టబాక, ఇప్పుడు నువ్వు వద్దురా, నేను సాయంత్రం తీసుకెళ్తాను నిన్ను ప్రార్థనకు అన్నా.
రేపు తీసుకెళ్తాలేరా బాబు అంటే, లేదు లేదు నేను వస్తానన్నాడు. వెళ్ళు అని గదివేను. అయినా వాడు ఏమంటున్నాడంటే, అయ్యా ప్రార్థనకే వస్తానంటుంది, తీసుకెళ్ళయ్యా అంటున్నాడు. ఇంకేమనిపించింది? డాడీ అట్లా, అయ్యా ప్రార్థనకే వస్తానంటుంది, తీసుకెళ్ళయ్యా అని కాళ్ళ మీద పడిపోతున్నాడు. నాకు జాలేసింది. మరి స్నానం చేయలేదు కదరా, నువ్వు తీసుకెళ్తానికి, నువ్వు రావటం నాకు ఇష్టమేరా ప్రభు దగ్గరికి, కానీ స్నానం చేయలేదు కదయ్యా, మరి ఎట్టారా బాబు అంటే వాడు అంటున్నాడు, వేడి నీళ్ళు కూడా పెట్టలేదురా, ఎట్రా నేను కూడా చన్నీలే చేశాను రా అంటే వాడు అంటున్నాడు, నేను కూడా చన్నీలే చేసేస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వెంటనే వెళ్ళిపోయాడు. 2 నిమిషాల్లో ఎట్లా ఉన్నాయి అంటే, నేను ఆ నీళ్లు పలుచుకునేటప్పుడే నాకే చలి అనిపించింది. అట్లాంటి నీళ్ళల్లో బకెట్ గబగబా తీసేసుకున్నాడు, సోప్ తీసుకున్నాడు. ఏం వృద్ధాడో ఏం చేసాడో దేవునికి స్తోత్రం. 2 నిమిషాల్లో నా ఎదురొచ్చి నిలబడి, మమ్మీ బట్టలేసే డాడీ వెళ్తాను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారిని అభ్యంతరపరచకూడదు. నేను ప్రార్థనకి వెళ్ళడం గమనిస్తున్నాడు కనుక వాడికి కూడా ఏమనిపించిందంటే, నేను కూడా మా డాడీ లాగా ప్రార్థనకి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరా ప్రార్థనకి ఎందుకు వస్తున్నావంటే, వాడు అంటున్నాడు, నీలాగా నేను కూడా చెప్పాలిగా అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా అలాగా వాడు కూడా చెప్పాలంట. రే కాదులే, అసలు నిజం చెప్పు అంటేనో వాడు అంటున్నాడు, నీలాగా చెప్పాలని ఆశ ఉంది. ఇంకోటేమో ప్యాడ్ నేర్చుకోవాలి కదా డాడీ, అందుకని ప్రార్థనకి తీసుకెళ్తే కదా ప్యాడ్ కొట్టేది నేను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నీకు 70-80 వేలు పెట్టి నేను ప్యాడ్ ఆడ తెచ్చి ఇచ్చేదరా నీకు నాయన, వస్తే వచ్చేవు కానీ ప్రార్థనకి ప్యాడ్ కొనిపిమని ఇప్పుడు అల్లా అడగబాక అని చెప్పా. దేవునికి మహిమ కలుగును గాక. తల్లిదండ్రులే పిల్లలకు మాదిరి. తల్లిదండ్రులు గొడవాడుకుంటా తిట్టుకుంటా ఉన్నారనుకో, పిల్లలు కూడా వారి మనసులు ఏమైపోయింది, ఫిక్స్ అయిపోయింది అదే. తల్లిదండ్రులు బాగా గయ్యాలోళ్ళు అనుకో, పిల్లలు కూడా ఏమైపోతారు, గయ్యాలు. తల్లిదండ్రులు బాగా అక్కడ మాటలు ఎక్కడ చెప్పి సాడీలు చెప్పేవాళ్ళు అనుకో, వీళ్ళు పక్కనే ఉంటారు, వింటా ఉంటారు. ఓహో మమ్మలాగా నేను తయారవ్వాలి అట్టే ఐసేస్తారు. దేవునికి స్తోత్రం. అట్టవని బాకండి, మాదిరి ఉండాలి. ఏముండాలి? మాదిరి ఉండాలి. నా కొడుకని నేను నా కొడుకు గురించి ఘనంగా చెప్పట్లా, ప్రభు నన్ను క్షమించును గాక. మరి వాడు చెప్పినటువంటి మాట మీకు చెప్పాను అంతే. వాడు అలాగే వచ్చాడు, అక్కడికి వెళ్ళంగానే వాడిని ఎవరు అక్కడికి పిలవలేదు. ప్యాడ్ కొడుతున్నాడు తమ్ముడు, వాడి పక్కన వెళ్ళి తబలాలు ఉంటే ఆ తబలాకు మైక్ సెట్ చేసుకుని వాడితో పాటు ఇటు కొట్టేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అక్కడ నుంచి నేను ఇక్కడ ఉంటాను, అన్న దగ్గర కొద్దిసేపు ఉంటాను, నువ్వు వెళ్ళి అయితే కాలని వెళ్ళరాడు. మన సంఘం ముందు ఆడికి వెళ్ళాలి అనగానే, వెళ్ళాలంటావా రమ్మంటావా అన్నాడు. రారా అన్న. వచ్చేసాడు. రాత్రి వచ్చిన తర్వాత ఇక్కడ కూర్చున్నాడు. ఇక్కడికి వచ్చి కూడా కుదురుగా లేడు. గమనించారు రాత్రి వచ్చిన వాళ్ళు. ఇక్కడికి వచ్చిన కానీ ఆ కాంగో కొడతానికి ఆడ చైరైపోయా మొత్తం కింద పడేసాడు. మళ్ళీ వచ్చి తమ్ముడు సహాయం చేస్తే అక్కడికి వచ్చి మళ్ళీ ఆ కాంగో కొడుతున్నాడు పాట పాడుతుంటే. దేవునికి మహిమ కలుగును గాక. నిద్ర వచ్చేస్తున్నారా బాబు, కొద్దిసేపు అన్నట్టు కూర్చోరా అంటే, ఈ వాగ్దానం బతికించిన రాత్రి 11:30 అయింది ఇక్కడ నుంచి మేము వెళ్ళేలేకి. ప్రార్థన అయిపోయినాక అందరూ వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన చేసి ఈ వాగ్దానాన్ని ఓపెన్ చేసి దీన్ని మరి సహోదరులను పిలిపించి మరి అతికించాం. ఈ సంవత్సరం మరి బబులుకి ఎందుకు ప్రేరేపణ వచ్చిందో తెలియదు కానీ మామ ఈ సంవత్సరం వాగ్దానం నిమిత్తమై దాని ఖర్చు అంతా నేనే భరిస్తాను మామ, నీ దగ్గర నుంచి ప్రతి సంవత్సరం వేపిస్తున్నావు కదా, ఈ సంవత్సరం మాత్రం నేనే వేపిస్తానని వాడి సొంత డబ్బులతో ఈ వాగ్దానాన్ని వేయించాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఓ దైవజనుడిగా నేనేం చెప్తున్నా అంటే, మనము మాదిరిగా ఉండాలి. ఇతరులకు మాదిరిగా మనం ఉన్నప్పుడు మన మాదిరికరమైన జీవితాన్ని బట్టి, మన ప్రవర్తనను బట్టి దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని స్థిరపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఎలాంటి వారి జీవితాన్ని దేవుడు స్థిరపరుస్తాడంటే 128వ కీర్తన మొట్టమొదటి వచనం చదవండి. 128వ కీర్తన మొదటి వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాంటి వారి ప్రవర్తనను దేవుడు స్థిరపరుస్తాడు అంటే, దేవుని యందలి భయభక్తులు కలిగిన వారి ప్రవర్తన. చెప్పండి, ఎవరి ప్రవర్తన? ఎవరైతే దేవుని యందలి భయభక్తులు కలిగి ఉంటారో. ఎన్ని చెప్పాను? నెంబర్ 1, వాక్యానుసారంగా జీవించేవాళ్ళు, మంచి ప్రవర్తన కలిగిన వారు, యోగ్యకరమైన ప్రవర్తన కలిగిన వారు, మాదిరికరమైనటువంటి జీవితాన్ని కలిగిన వారు, మరి యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు. చివరిగా చెప్తున్నాను, యోబు గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం. యోబు గ్రంథం 17:9 ఉంది, నీతిమంతుల ప్రవర్తనను దేవుడు స్థిరపరుస్తాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీతిమంతులు నడుస్తున్న నడతను దేవుడు ఏం చేస్తారు? నీతిమంతులు ఎలాగవుతాం మనం? యేసు రక్తములో కడగబడినప్పుడు,
యేసు రక్తములో విమోచించబడినప్పుడు ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు కనుక ఆయన రక్తములో ఎవడైతే కడగబడి విమోచించబడతారో, విమోచించబడిన వారికి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు పరిశుద్ధ గ్రంథంలో. 8వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయము 12, 13 వచనాల్లో చెప్పాడు, ఎందరూ ఆత్మచేత నడిపించబడతారో వారు దేవుని కుమారులను దేవుని కుమార్తెలు అనబడతారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీతిమంతులైనటువంటి వారి జీవితాన్ని, వారి ప్రవర్తనను దేవుడు స్థిరపరుస్తాడు. అంతేకాదు దేవుని ఆత్మచేత నడిపించబడే వారి ప్రవర్తనను దేవుడు ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. ఏ విషయాలలో దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు? అర్థమవుతుందని నేను చెప్తున్న మాటలు. మొదటిగా మనం ధ్యానం చేసాం, ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును. హృదయములో యోచించుకునే ఆలోచన, నీ హృదయము దేవుని ఎదుట సరిగ్గా ఉంటే, నీ హృదయపు ఆలోచన, అంతరంగపు ఆలోచన దేవుని ఎదుట కరెక్ట్గా ఉంటే, నీవు ఆలోచించే ఆలోచనను, యోచించే యోచనను దేవుడు స్థిరపరుస్తాడు. ఎవరు స్థిరపరిచేవాడు? యెహోవాయే. ఉన్నవాడును అనువాడనై ఉన్న నేనే నీ యొక్క ఆలోచనను స్థిరపరిచేవాడిని అని దాని అర్థం. ఇంకా ఏమంటున్నాడు? యెహోవా వారి నడతను స్థిరపరుస్తాడు. ఎలాంటి వారి ప్రవర్తనను దేవుడు స్థిరపరుస్తాడో ఒక 6 ప్రాముఖ్యమైన సంగతులు మనం వివరించాం. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఎట్లా స్థిరపరుస్తాడు దేవుడు? ఎలా స్థిరపరుస్తాడు దేవుడు? మనందరికీ తెలుసుగా. నాతో కలిసి పాడండి. స్థిరపరచువాడవు వాడవు, నిలబెట్టు వాడవు, స్థిరం వాడవు. రైట్, చాలు. స్థిరపరిచేవాడు ఆయనే, బలపరిచేవాడు ఆయనే, పడిపోయిన చోటే నిలబెట్టేవాడు ఆయనే, హెచ్చించేవాడు ఆయనే, ఘనపరిచేవాడు కూడా ఆయనే. కొట్టాలి గట్టిగా చప్పట్లు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గడిచిన సంవత్సరం ఏ విషయాల్లో నీవు స్థిరపరచబడలేదు నాకైతే తెలియదు, కానీ నిజంగా నీవు ఆలోచించే ఆలోచన, నీ ప్రవర్తన దేవుని దృష్టికి ఖచ్చితమైనదిగా ఉంటే, నా దేవుడు నిన్ను స్థిరపరచడానికి అహర్నిశలా నీ కొరకు నీవు ఒక్కడుగు ముందుకు వేస్తున్నావు, నీ కొరకు 10 అడుగులు నా దేవుడు నీ కోసం ముందుకు అయిపోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుని కొరకు ఒక్కడుగు ముందుకు రండి, దేవుడు మీతో పాటు 10 అడుగులు ముందుకు వేయించునుగాక. స్థిరపరిచేవాడు ఆయన. ఎవరంట? స్థిరపరిచే దేవుడు. ఒకని నడతను ఆయనే స్థిరపరచును, మన జీవితాన్ని ఆయనే స్థిరపరచును, మన బ్రతుకులను ఆయనే స్థిరపరచును, మనకు కావలసిన సమస్తాన్ని ఆయనే సమకూర్చును. ఎలా స్థిరపరుస్తాడు? ఏ విషయాల్లో దేవుడు స్థిరపరుస్తాడు చూద్దామా? దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మొట్టమొదటిది ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనం. 6:18. ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనం చదవమ్మా. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడండ్రును ఓడలో ప్రవేశింపవలెను. ఎవరితో చెప్పారు ఈ వాగ్దానం అంటే? మీరు 6వ అధ్యాయం 8వ వచనం చదివితే, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆది పితరులైనటువంటి భక్తులతో దేవుడు నిబంధన చేస్తున్నాడు. నోవాహు గారితో ప్రభువు చెప్పాడు. ఏం చెప్పాడు? జలప్రళయం రాబోతుంది, నీవు నా ప్రజల క్షేమము నిమిత్తమై నా ప్రజలందరినీ కాపాడడానికి కొరకై ఓడను ఒకదాన్ని నిర్మించమన్నాడు. అతడు యెహోవా చెప్పినట్లు చేసెను అన్నది వాక్యంలో. ఆయన ఏమి చెప్పాడో అది చేశాడు. ఏమి చెప్పాడో చేసిన తర్వాత దేవుని కృపచేత ఆ తరము వారందరూ చెడిన వారిగా ఉన్న కేవలం నోవాహు అతని కుటుంబం మాత్రమే దేవుని దృష్టిలో కృప పొందిన వారిగా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు, నీ కోడళ్ళు, నీ సంతానము నేను నీకు చెప్పినవన్నీ నువ్వు చేసావు గనుక నీతో నేను నిబంధనను స్థిరపరచుదును అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ మాట యొక్క అర్థం ఏంటంటే, దేన్ని దేవుడు స్థిరపరచబోతున్నాడు అంటే, నీ పితరులకు, నా పితరులకు దేవుడు ఏదైతే వాగ్దానము చేశాడో, ఏదైతే నీ పితరులు నీ కొరకు ప్రార్థించారో, ఏదైతే నీ కుటుంబంలో పెద్దలు నీ కొరకు ప్రార్థిస్తున్నారో,
ఏదైతే నీ కాపరి నీ కొరకు ప్రార్థిస్తున్నాడో, ఏదైతే నీ సంఘము నీ కొరకు ప్రార్థిస్తుందో, ఆ ప్రార్థనలన్నిటినీ దేవుడు నిబంధనలుగా మార్చి ఆ నిబంధనను నీ జీవితంలో నా దేవుడు స్థిరపరచబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీకు ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన ఏం చేయబోతున్నాడంటే స్థిరపరచబోతున్నాడు. నిబంధనను స్థిరపరుస్తాను అన్నాడు. ఏం స్థిరపరుస్తారంట? నిబంధన అంటే ఏంటి? షరతులతో కూడిన నిబంధన, షరతులు లేని నిబంధన, రెండు నిబంధనలు ఉన్నాయి. షరతులతో కూడిన నిబంధన అంటే నువ్వు ఇది చేస్తే ఇది నీకు వస్తుంది, ఇది నువ్వు చేయకపోతే ఇది నీకు రాదు. షరతులు లేని నిబంధన ఉండే అంటే ఉచితముగా దేవుని కృప వలన మనం రక్షించబడ్డాం కనుక ఉచితముగా మనతో ప్రభు ఏం చేస్తున్నాడంటే వాగ్దానాన్ని చేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిశ్చయముగా ఏ ఏ విషయాలలో దేవుని సన్నిధిలో నన్ను స్థిరపరచయాలని నీవు అడుగుతున్నావో ఆ విషయములన్నిటిలో దేవుడు నీకు ఇచ్చిన మాటను జ్ఞాపకం చేసుకొని, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ మాటను నీ జీవితంలో దేవుడు స్థిరపరచబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏ విషయంలో లోటుగా ఉన్నావో పోయిన సంవత్సరం నాకు తెలియదు. ఏ విషయంలో కొరత కలిగి ప్రభు దగ్గర ఏడ్చావో, కన్నీరు గార్చేవో, ఉపవసించి ప్రార్థించావో, దేవుని దగ్గర ఇది జరగాలయ్యా అని ప్రార్థనతో ఆశించావో నాకు తెలియదు. కానీ ఏ విషయంలో అయితే దేవుడు ఆ మాటను స్థిరపరచు ప్రభు అని నీవు అడిగావో ఆ మాటలను దేవుడు నీ ప్రవర్తనను చూచి ఆయన నీకు ఇచ్చిన మాటను స్థిరపరచబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రెండవదిగా చూద్దాం. దేవుని వాక్యములు మనం గమనించినప్పుడు కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు మనం చూస్తే ఇక్కడ అంటాడు, విశ్వాసమునందు నిన్ను స్థిరపరిచి విస్తరింప చేయబోతున్నాడు అన్నాడు. దేనిలో అంట? మనకి ఏది జరగాలని ఏం కావాలి? ముందు చెప్పాలి. ఏం కావాలి? విశ్వాసమే కావాలి. ఒక వాగ్దానం మన జీవితంలో స్థిరపరచబడాలంటే ముందు చెప్పాను కదా, ఏం కావాలి? విశ్వాసం కావాలి. అంటే నీకు విశ్వాసం ఉంటే అన్నీ అవుతాయి. కాబట్టి దేవుడు అంటున్నాడు, విశ్వాసములో నిన్ను స్థిరపరిచి నిన్ను నేను విస్తరింపజేస్తాను అని చెప్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మూడవదిగా చూద్దాం. దేవుని వాక్యములో మూడో మాట చూస్తే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ ఏమన్నాడంటే, కృపయందు నేను నిన్ను స్థిరపరుస్తున్నాను అన్నాడు. దేని యందంట? కృపలో ప్రభు మనల్ని స్థిరపరుస్తాడు. పేతురు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వాక్యములో మనం చూస్తే అక్కడ అంటాడు, సత్యమునందు నేను నిన్ను స్థిరపరచుదును అన్నాడు. దేని యందు? హెబ్రీ పత్రికలోనేమో కృపయందు స్థిరపరుస్తానన్నాడు, పేతురు పత్రికలేమో సత్యమందు స్థిరపరుస్తాను అన్నాడు. ఇప్పుడు చదవండి కీర్తనల గ్రంథం 90వ కీర్తన 17వ వాక్యం. ఎవరైనా చదువుతారా? 90:17. మా దేవుడని యెహోవా ప్రసన్నత మా మీద నుండునుగాక, మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 100% ఓ దైవజనుడిగా మీ క్షేమాన్ని కోరే వ్యక్తిగా, మీ కొరకు ప్రార్థించే వ్యక్తిగా ఏం చెప్తున్నానంటే, గడిచిన సంవత్సరం నాకు తెలిసి 90% ఆర్థికంగా బలహీనపరచబడ్డాం మనందరం. అవునా? 90% సంపాదన లేక, చేస్తున్న దానిలో అభివృద్ధి లేక, ఆశీర్వాదం లేక, వచ్చినట్లు తినడానికే సరిపోయింది. కానీ కనీసం మరి ఆ కొన్ని కార్యాలను మనం చేయడానికి కూడా మనకు వచ్చినది చాలలేదు పోయిన సంవత్సరం. అవునా కదా? చాలా కుటుంబాలు నాతో చెప్పిన మాట ఇదే, ఆర్థికంగా బలపరచబడేటట్టు ప్రార్థన చేయన్నా, ఆర్థికంగా మమ్మల్ని డెవలప్ చేసేటట్టు ప్రార్థన చేయన్నా. నేనేమంటాను దైవజనుడి కంటే, నీ ప్రవర్తన కనుక దేవుని దృష్టికి కరెక్ట్గా ఖచ్చితంగా ఈ సంవత్సరం ఉంటే, నీవేది జీవనోపాధి కొరకు ఎన్నుకున్నావో నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని అనగా నీ చేతి పనిని నా దేవుడు నూరంతలుగా స్థిరపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. నీ చేతి పనిని దేవుడు ఏం చేస్తాడు? స్థిరపరచబోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ చేతి పని దేవుడు స్థిరపరిస్తే ఎంతగా దేవుడు స్థిరపరుస్తాడో చెప్తాను, వినండి ఒక మాట. ఒంటి చేతి కర్రతో కదా యాకోబు వెళ్ళింది ఎక్కడికి? అన్నను మోసం చేసి, తండ్రిని మోసం చేసి, పద్దనరాములో ఉన్న మేనమామ గారైన లాబాను ఇంటికి వెళ్ళాడు. ఒంటి మీద అప్పుడు వేసుకున్నటువంటి వస్త్రాలు, చేతి కర్ర తప్ప తన దగ్గర ఏమీ
లేవు. ఏ స్థాయిలోకి దేవుడు అతన్ని ఆశీర్వదించాడు అంటే, తన అన్నగారు ఎదురొస్తుంటే చంపుతాడేమన్న భయముతో తన అన్నకు కూడా మరి కొన్ని వందల గొర్రెలను, కొన్ని బహుమతులను ఏమీ లేకుండా వెళ్ళినటువంటి వాడు, కేవలం తండ్రి దీవెన, అన్నదమ్ముడి యొక్క ఆశీర్వాదాలు కాజేసి వెళ్ళిపోయినటువంటి వాడు, మోసముతో వెళ్ళిపోయినటువంటి వాడు, అన్నదమ్ముడు కూడా ఆశీర్వాదాన్ని, బహుమతిని, కానుకను పంపగలిగిన స్థాయిలోకి దేవుడు అతన్ని ఆశీర్వదించి తీసుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా నాకు చాలా బాధ, వేదన కలిగించేటువంటి ఓ శ్రేష్టమైన మాట ఏంటంటే, ఒక పూట కూసి కోసం, ఒక ముద్ద అన్నము కొరకు తగతగలాడిపోయాడు దావీదు. అయితే ఒక రోజుకి 2000 మంది కడుపార భోజనం చేయడానికి అంతటి సమృద్ధికరమైన దీవెన దేవుడిచ్చాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒకవేళ ఆర్థికంగా ధనమేగా అన్నిటికీ మూలం, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. మనం బ్రతకడానికి ఆధారం ఏంటి? ధనమే. ధనం ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం. పరిచర్య డెవలప్ అవ్వాలన్నా, పరిచర్య ముందుకు సాగాలన్నా, కొండలో ఉండాలి, పిల్లోడు దుడ్డుకు రావాలంటే రాదు. పరిచర్యకు కూడా నీ వంతు నువ్వేం చేయాలి? సహకరించాలి. దేవుని పని డెవలప్ అవ్వాలంటే అన్నీ డెవలప్ అవుతున్నాయి, కానీ మనం ఏడే ఉన్నామంటే దానికి కారణం ఏంటంటే మన వంతు సహాయ సహకారం లేదు. ఒక 2-3 ఇస్తే డెవలప్ అవ్వదు. అది సేవకుడు బ్రతకడానికే సరిపోయిద్ది. సంఘము ఫలించాలి అంటే, సంఘం ఆశీర్వదించబడాలి, సంఘము డెవలప్మెంట్ అవ్వాలంటే ఖచ్చితంగా మన వంతు ధన సహాయం కూడా మనం దేవుని సేవ కొరకు ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ధనం ఉంటేనే అన్నిటికీ మన జీవితంలో కుదిరే పని. కనుక ధనము లేకపోతే ఇంట్లో పోషణ కూడా ఏముండదు, సరిగ్గా ఉండదు. వస్త్రాలు కూడా సరిగా కొనుక్కోలేం. ఇంట్లో కట్టవలసినవి కూడా ఖచ్చితంగా కట్టలేం. కనుక పోయిన సంవత్సరం ఏ ఇబ్బంది అయితే నీవు పడ్డావో, ఈ సంవత్సరం ఆ ఇబ్బంది అంతటిని ప్రభు తొలగించి నీ చేతి పని, నీవు జీవనోధారంగా పశువుల పని చేస్తున్నావో, ల్యాబ్ పని చేస్తున్నావో, లేకపోతే బేల్దారి పని చేస్తున్నావో, కరెంటు పని చేస్తున్నావో, డ్రైవింగ్ చేస్తున్నావో, ఆటో పని చేస్తున్నావో, కూలి పనులకు వెళ్తున్నావో, వ్యవసాయం పనులకు వెళ్తున్నావో, నీవు ఏ పనిని దేవుడు నీకు ఇచ్చాడో, నీవు బ్రతకడానికి ఆధారంగా పనులు లేని వారికి కూడా పనులు కల్పించి నిశ్చయముగా నీ చేతి పనులను దేవుడు ఈ సంవత్సరము ఆశీర్వదించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుకనే భక్తుడు అన్నాడు, అయ్యా మా చేతి పని నీవు ఏం చేయాలి? స్థిరపరచయ్యా. మన చేతి పనులను దేవుడు స్థిరపరుస్తాడు. ఇంకో మాట చూపిస్తాను రండి. దేవుని వాక్యంలో మనం చూస్తే సామెతల పుస్తకం 20వ అధ్యాయం 18వ వచనం. సామెతలు 20:18. ఉద్దేశములు ఆలోచనల చేత స్థిరపరచబడును. చాలమ్మా. నీ ఉద్దేశం ఏమి సఫలపరచబడలేదో నాకు తెలియదు, కానీ నీ కోరిక ఏమి సఫలపరచబడలేదు నాకు తెలియదు, కానీ నీ ఉద్దేశం, నీ ఆలోచన ఆయన సఫలపరిచి వాటిని స్థిరపరచాలి అనుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బిడ్డల కొరకు ఆలోచించావో, కుటుంబం కొరకు ఆలోచించావో, ఒకవేళ దేవుని సంఘము కొరకు ఆలోచించావో, దేవుని పని కొరకు ఆలోచించావో, నీ బంధువులు, రక్త సంబంధులు ఏది జరగాలని నీవు ఆలోచన చేసి నీ ఉద్దేశాన్ని దేవునికి తెలియపరిచావో, నీ ఉద్దేశాన్ని, నీ ఆలోచనను దేవుడు ఈ సంవత్సరం స్థిరపరచబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి నీ ఆలోచనను, నీ ఉద్దేశాన్ని ఆయన స్థిరపరిచేవాడు కనుక అలాగున స్థిరపరచాలి అంటే నీ ప్రవర్తన విషయంలో నీవు ఎలాగుండాలి చెప్పాలి. ఎలాగుండాలి? అన్ని విషయాల్లో మనల్ని దేవుడు ఏం చేస్తాడు? స్థిరపరిచేవాడు. చివరికి ఒక మాట చూపించి ముగిస్తే చూడండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ అంటాడు, నీ సంతానాన్ని, నీ సంతతిని హెచ్చించి నేను గణపరచుదును అన్నాడు. ఒక్క మాట గట్టిగా ప్రభు స్తోత్రం చెప్తూ చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ సంతానాన్ని, నీ పిల్లల కొరకు నీవు బాధపడుతున్నావేమో, బాధపడాల్సిన అవసరం ఏం లేదు, కృంగిపోవాల్సిన అవసరం లేదు. నీ పిల్లల కొరకు నీవు కన్నీరు గారుస్తున్న దినాలు నా దేవుడు చూశాడు. నీ సంతానాన్ని దేవుడు ఆయన జ్ఞాపకము చేసుకొని నీ సంతానాన్ని దేవుడు హెచ్చించి ఘనపరచబోతున్నాడు రానున్న దినాల్లో. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీ ప్రవర్తనను బట్టి నీ సంతానాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడంట, దేవుడు గణపరుస్తాడంట, దేవుడు హెచ్చిస్తాడంట. దేవుడు అంతేకాదు, నీ సంతానాన్ని ఆయన స్థిరపరిచి నిన్ను గణపరచబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 4 మాటలు మనం ధ్యానం చేశాం.
ఒకడు తాను చేయబోనుది హృదయములో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. నీ నడతను దేవుడు స్థిరపరచాలనుకుంటున్నాడు. నీ ప్రవర్తనను దేవుడు స్థిరపరచాలని. అయితే మన ప్రవర్తన ఎలాగుండాలి? దేవునికి ఇష్టమైన ప్రవర్తనగా ఉండాలి. దేవునికి ఇష్టమైనటువంటి ప్రవర్తనగా మన ప్రవర్తన ఉన్నప్పుడు, దేవుని వాక్యములో కీర్తనల గ్రంథం 37వ కీర్తన 23వ వాక్యం, కీర్తనల గ్రంథం 37వ కీర్తన 23వ వచనం చదువుతారా? 23. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచును, వాని ప్రవర్తనను చూసి ఆయన ఆనందించును. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మన ప్రవర్తనను చూసి దేవుడు ఏం చేయాలి? ఆనందించాలి. ఆనందించాలంటే నీ ప్రవర్తన నీకిష్టం వచ్చినట్లు కాదు, నాకిష్టం వచ్చినట్లు కాదు. యథార్థవంతులు ప్రవర్తించే ప్రవర్తన అంట ఆయనకి ఇష్టము అనందు వాక్యములు, సామెతల పుస్తకంలో. ఎవరి ప్రవర్తన? యథార్థవంతులు ప్రవర్తించే ప్రవర్తన. నిన్ను గురించి, నా గురించి దేవునికి ఆలోచన ఉంది. ఈ సంవత్సరం 100% మన హృదయములో, నా హృదయములో నేనేమనుకుంటున్నానో, నీ హృదయంలో నీవేమి యోచించుకుంటున్నావో, ఎలా జరగాలి నీవు అనుకుంటున్నావో, నీ ప్రవర్తనను బట్టి అన్ని కార్యాలు ప్రభువు చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 10 దినాలు ఉపవాస ప్రార్థనలో ఏదైతే మనం ప్రార్థించామో, కన్నీరు గార్చామో, చివరి ఉపవాస ప్రార్థనలో ఏదైతే మనం కన్నీరు గార్చి ప్రభువుని అడిగామో, మనం ఆలోచనలన్నీ ప్రభువుకు చెప్పాం. అందుకనే ప్రభు ఏమి ఇచ్చాడంటే, మీ ఆలోచనలన్నీ నేను స్థిరపరుస్తానని చెప్పాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామం పడదాం. హల్లెలూయా. నేను స్థిరపరచబోతున్నా. నీవు యోచించుకున్న ఆలోచన. శుక్రవారం ఉపవాసం ఉండి, అక్కడ తీయలేదు, 31వ తారీఖు తీసాను, బైబిల్లో పెట్టాను అంతే. శుక్రవారం ఉపవాసం ఉండి, ఆ రాత్రి 3 గంటల నుండి ఉపవాసం ఉండి, ఆ రాత్రి 11:30 టైంలో మోకరించి కన్నీరు కార్చి, అయ్యా సంఘానికి ఏమిచ్చే వాగ్దానం, నాకేమిచ్చే వాగ్దానం, అయ్యా నీ పరిచర్యకి ఏమిచ్చే వాగ్దానం అని కన్నీటితో ప్రార్థన చేసి, అలాగే కన్నీటితో ఆ వాగ్దానాలు బయటకు చదివినప్పుడు నేను నిండు మనసుతో దేవుని స్తుతించాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకో తెలుసా? అన్నీ నేను ప్రార్థన చేస్తున్నప్పుడే, వాగ్దానం నేను తెరవకముందే, వాగ్దానం నేను చూడకముందే, వీటన్నిటిని దేవుడు జ్ఞాపకం చేశాడు. ఇదిగో ఇది అడిగేవుగా, ఇది ప్రార్థించేవుగా, సంఘం ప్రార్థించిందిగా, ఇదిగో దీన్ని యోచించుకున్నారుగా, దీని హృదయములో అనుకున్నారుగా, హృదయములు ఎలా జరగాలని అనుకున్నావుగా, కనుకనే నీకు ఒక వాగ్దానం ఇస్తున్నాను చూడు అని సంఘానికి సంబంధించిన వాగ్దానాన్ని నేను చూసినప్పుడు ఒక 10 నిమిషాలు ఏడవకుండా ఉండలేకపోయాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకో తెలుసా? మనం యోచించిన హృదయములో ఉన్న మన తలంపును, మన ఆలోచనను ఈ సంవత్సరం మన ప్రవర్తనను బట్టి, మనం ప్రభు పని విషయంలో, ఇంటి విషయాల్లో, కుటుంబ విషయంలో నీ ప్రవర్తనే నీకేదైనా చేయగలిగింది కనుక, నీ ప్రవర్తన ద్వారా దేవుడు నేను స్థిరపరిచేవాడు కనుక నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉందాం. నీవు ప్రవర్తించే ప్రవర్తన దేవునికి దుఃఖాన్ని కలిగించకూడదు. దేవునికి ఏం కలుగు చేయాలి? ఆనందాన్ని కలుగు చేయాలి. నీ ప్రవర్తన దేవునికి ఆనందాన్ని కలిగించాలి అంటే, ప్రతివాడును తన స్వకీయ దురాలోచనలు చొప్పున మరలు కలపబడి ఏడవబడుతూ పాపములో శాపములకు వెళ్ళిపోతున్నాడు. అయితే అలాగూ పాపములో శాపములకు వెళ్ళిపోతున్నటువంటి ప్రియులైన వారి కొరకు బ్రతిమలాడుతూ ఏం చెప్తున్నారంటే, నీ కొరకే నా కొరకు యేసయ్య వచ్చాడు ఈ లోకానికి. 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. 1 కొరడా దెబ్బలు నీ కొరకు నా కొరకు ఆయన అనుభవించాడు. సిలువ మరణం పొందినంతగా నీ కొరకు నా కొరకు గాయపరచబడి, నలగొట్టబడి, పిడిగొత్తులు కొత్తబడి సిలువ మరణాన్ని పొందాడు, మరణించాడు. మరణాన్ని జయించి తిరిగి లేచాడు. తిరిగి లేచిన యేసయ్య మరలా తిరిగి రానున్న దినాలలో మనం ఉన్నాం. ఆయన ఆలోచన నీ జీవితంలో సఫలపరచాలనుకుంటున్నాడు. నిన్ను స్థిరపరచాలి. ఏ విషయంలో స్థిరము లేదో ఆ విషయాల్లో దేవుడు నిన్ను స్థిరపరచాలని ప్రభువుకు ఆశ ఉంది. తల్లవంచండి, కళ్ళు మూసుకోండి. ఒక్క నిమిషం ప్రభు సన్నిధిలో, అయ్యా నన్ను స్థిరపరచవా దేవా. నా ఆలోచన, నేను యోచించుకున్న యోచన, నేను తలంచుకున్న యోచన నా జీవితంలో స్థిరపరచయ్యా. నేను యోచిస్తున్నటువంటి యోచన నా జీవితంలో, కుటుంబ విషయంలో స్థిరపరచు ప్రభు అని ప్రభువు సన్నిధిలో ప్రత్యేకంగా చిన్న ప్రార్థన చేద్దాం ప్రభు దగ్గర. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ఒక్క నిమిషం పరిశీలన చేసుకో.
ఉన్నవాడు నువ్వు అనువాడనై ఉన్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఉన్నవాడు అనువాడనై ఉన్న దేవుడు నేనే. నీవు ఆలోచన చేస్తున్నది, నీవు చేయబోతున్నది, హృదయంలో యోచించుకునేది, నీ ప్రవర్తన నేను స్థిరపరచబోతున్నాను, నీ ఆలోచన నేను స్థిరపరచబోతున్నాను, నీ ఉద్దేశాలను నేను స్థిరపరచబోతున్నాను. ప్రభు వాక్యము ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. వాక్యము ద్వారా మాట్లాడిన మాటలు మన వ్యక్తిగత అంతరంగ జీవితాల్లో క్షేమాన్ని కలుగు చేయనట్లుగా, ఆశీర్వాదాన్ని కలుగు చేయనట్లుగా, అయ్యా ఈ సంవత్సరం ఈ వాగ్దానం మా అందరి కుటుంబాల్లో ఇది స్థిరపరచబడునుగాక, ఇది జరిగించబడునుగాక, ఇది నెరవేర్చబడునుగాక. హృదయపూర్వకంగా ప్రభు పాసన్నిధిలో వచ్చిన ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. అందరు కలిసి పాడదాం. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా దైవం యేసయ్యా. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడా నీకు వందనాలు. నీ పాద సన్నిధిలో 2026 సంవత్సరం మొట్టమొదటి ఆదివారం ఈ వాగ్దానాన్ని మాకిచ్చి, వాగ్దానాన్ని ప్రభువా మేము ధ్యానం చేయడానికి నైనా మా యొక్క ప్రవర్తనను మేము దిద్దుకున్నప్పుడు, మా ప్రవర్తన నీ సన్నిధిలో జాగ్రత్తగా ఉన్నప్పుడు, మా ప్రవర్తనను స్థిరపరిచి మా హృదయంలో ఉన్న ఆలోచన యావత్తును మేము చేయబోయేటటువంటి ప్రతి కార్యాన్ని స్థిరపరుస్తాను అని మీరు మాట్లాడుతూ వచ్చారు నాయన. నా జీవితంలో, మా జీవితాల్లో ఏది మేము హృదయంలో యోచించామో, ఆలోచిస్తున్నామో తండ్రి, వాటన్నిటిని మీరు సఫలపరచమని ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డల వ్యక్తిగత అంతరంగ జీవితాల్లో ఏవైతే ప్రార్థిస్తూ వచ్చారో, ఏవైతే వారి హృదయములో తలంచారో నాయన, అవన్నీ నాయన మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకించి నాయన స్థానిక మందిర విషయంలో మీ సన్నిధిలో అంగలార్చ్యం, కన్నీరు కార్చ్యం ప్రార్థిస్తూనే ఉన్నాం నాయన. మందిర విషయంలో ప్రభు నీ కార్యాన్ని మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. సహాయతను మీరు అనుగ్రహించండి, కృప చూపించండి తండ్రి. ఈ దినం విత్తబడినటువంటి వాక్యానుసారంగా, ఈ వాగ్దాన ప్రకారంగా ఈ సంవత్సరం 2026 సంవత్సరం మొదటి ఆదివార దినము నుండి చివరి ఆదివార దినం వరకు కూడా నాయన ఈ వాగ్దానం మా జీవితాలను పురికొల్పునుగాక.
ఈ వాగ్దానం మా జీవితాలకు సమస్తమును సమకూర్చి మేలుకరముగా జరిగించునుగాక. ఈ వాగ్దానం మా జీవితాలలో మా ప్రవర్తనను క్రియలను బట్టి స్థిరపరచబడునుగాక. నీ కార్యము జరిగించమని విత్తమండే వాక్యానుసారమైన జీవితాన్ని మా అందరికీ మీరు కలుగు చేసి బలపరిచి స్థిరపరిచి కృప చూపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు సదాకాలం మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.